డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ డాక్టర్ వై ప్రసాద్, ఎండి ఇన్ ఆయుర్వేద. ఇప్పుడు నేను ఆలగడ్డలో పిరమిడ్ ధ్యాన కేంద్రం వద్ద ఉన్నాను. ఈరోజు ఇక్కడ భక్తికి సంబంధించి మరియు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు వీళ్ళకి తెలియజేద్దామని వచ్చాను. భక్తి అంటే ఇక్కడ మనము సాధన చేయడము. ఈ సాధనకు సంబంధించినటువంటి చాలా విషయాలు, సాధనలో చాలా స్టెప్స్ ఉంటాయి. దానికి సంబంధించిన విషయాలు ఇక్కడ తెలుసుకుందాము. అదే కాకుండా మనకు ఆరోగ్యం ఎందుకు అవసరము, ఆరోగ్యం ఏ విధంగా మనము ఖర్చు లేకుండా ఏ విధంగా ఆరోగ్యాన్ని మనము సంపాదించుకోవచ్చు అనే విషయము ఇక్కడ మనము మెయిన్గా నేను ఇక్కడ వీళ్ళకి తెలియజేయడానికి వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ. నాగమ్మ, ఏ ఊరు? ఆలగడ్డ ఇప్పుడు వాళ్ళ బిడ్డ కాడ చిట్టపల్లి. సరేలే, ఇప్పుడు నీకేం కళ్ళు వస్తున్నాయా? కళ్ళు వస్తున్నాయి. చూద్దాం ఇప్పుడు కంటిన్యూ ఎంత వరకు తగ్గుతుందో. చెయ్యి. నొప్పిందా ఇక్కడ? ఉందా స్వామి? నేను వచ్చే కాడ చూడు, కళ్ళ నొప్పి తగ్గుతా ఉంటాయి, గమనించు. కళ్ళ మీద పెట్టు నీ మనసు అంతా. నువ్వు స్వామి, నేను తప్పలేను. చెయ్యి. తగ్గుతుందే కళ్ళ నొప్పి? రూపాయలు ఎంత తగ్గింది కంటి నొప్పి? ₹10 తగ్గిందా? ఈమెకు కళ్ళు వస్తున్నాయంట. ఇప్పుడు కళ్ళ నొప్పి ₹10 తగ్గిందని చెప్తా ఉంది 1 నిమిషానికే. చూడు, ₹10 కంటే ఇంకా ఎక్కువ తగ్గుతుందా అంతే ఉందా? పానం పోతుంది అయితే చెప్తుంటే. పోవాల్సిందే, అంత తొందరగా వచ్చేవద్దు. చూడు, ఇప్పుడు ఎంత తగ్గింది? ఇప్పుడు మేలే పోయా. రూపాయలు ఏమైనా చెప్పగలవా ఇంత తగ్గిందని? ఈ కన్ను ఒకటి మొత్తానికి మార్పు అయితే వచ్చిందా కళ్ళు? అట్లా వెంటనే మార్పు వచ్చింది మీకు కళ్ళ నొప్పి. అదివా ఆసుపత్రి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన చేతుల్లోనే వైద్యం ఉందన్నమాట. అది అనేది ఎట్లా అనేది చెప్తాను నేను మీకు. దీనివలన ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీరు రోజు చేసుకుంటే మీకు తెలిసిన రోగాలు, అంటే మోకాలు నొప్పి ఉంటుంది అది తెలుస్తుంది, తర్వాత తలనొప్పి ఉంటే తెలుస్తుంది, ఎక్కడ నొప్పినా కూడా తెలుస్తుంది. కానీ లోపల లివర్ చెడిపోతుంది లేదంటే కిడ్నీ చెడిపోతుంది అంటే తెలియదు. అది బాగా చెడిపోయిన తర్వాత తెలుస్తాయి. అట్నే గుండెల్లో రక్తనాళాలు మూసుకుపోతున్నాయంటే తెలియదు. బాగా మూసుకుపోయినప్పుడు నడుస్తే ఆయాసం వస్తుంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి పోతారు. డాక్టర్ పరీక్ష చేసి చెప్తాడు, ఇట్లా నీకు ఇంత పర్సెంటేజ్ మూసుకుపోయిందని. అది తెలియదన్నమాట. అంటే ఇవి తెలియని రోగాలు. మీకు తెలిసిన రోగాలు, మీకు తెలియని రోగాలు అన్నీ కొట్టుకోపోతాయి. ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీరు కూడా గ్రహించి అవి మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే డైలీ ఒక 10 నిమిషాలు చాలు. వీలైతే ఉదయం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు చేసుకుంటే మీకు తెలిసిన రోగాలు పోతాయి, మీకు తెలియని రోగాలు పోతాయి. దానివల్ల ఆరోగ్యం కుదురుతుంది. ఆరోగ్యంగా ఉంటే మనము సాధన బాగా చేయొచ్చు. ఆరోగ్యంగా అంటే బయటకు పోయి ఎంజాయ్ చేయాలి, బాగా అన్ని ఊర్లు తిరిగి ఎంజాయ్ చేయాలని కాదు. సాధన చేసుకునేదానికి మనకు ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది. ఇంత ఉదయం నుండి మనం చెప్పుకున్నాం, మన జీవితకాలం అనేది చాలా చిన్నది. ఆ చిన్న జీవితకాలాన్ని మనము ఎంజాయ్ చేయాలంటే ఆరోగ్యంగా ఉండాలా. తర్వాత సాధన చేసేదానికి అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం ఉంటే అనే విషయం మనం తెలుసుకున్నాము. ఈ సాధన ద్వారా మనం ఏం చేస్తామంటే భగవంతుణ్ణి చేరేదానికి మనం ఒక ప్రయత్నం చేస్తామన్నమాట. ఇప్పుడు భార్య పిల్లలను అందరినీ వదిలిపెట్టి హిమాలయాలకు పోయి ఎంతో కఠోర తపస్సు చేస్తున్నారు భగవంతుని కోసం. మనము ఏమి వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి ఇంటి గదిలోనే, ఒక గదిలోనే కూర్చొని హిమాలయాల్లో వాళ్ళు అంత దూరం వెళ్ళి ఏదైతే సాధించినారో దాన్ని మనము ఒక గదిలోనే కూర్చొని సాధించవచ్చు అనమాట. ఎందుకు సాధించవచ్చు అంటే భగవంతుడు వాళ్ళు అక్కడ ఉన్నారు అని వాళ్ళు అక్కడికి వెళ్ళినారు. భగవంతుడు అంతా ఉన్నాడు, సర్వంతర్యామి కాబట్టి ప్రతి చోట ఉన్నాడు. కాబట్టి ఎక్కడైనా కూడా నిన్ను తీసుకుపోయి
ఆ గ్రహాలు మన ఈ నవగ్రహాలు ఉన్నాయి, ప్లూటో గ్రహం, శని గ్రహము, అక్కడ ఇడిసపెట్టినా కూడా భగవంతుని అనుభూతి చెందొచ్చు మనం. అది ఎందుకంటే భగవంతుడు అక్కడ కూడా ఉన్నాడు కాబట్టి భగవంతుని మీరు ఉన్న చోటే అనుభూతి చెందడానికి ప్రయత్నం చేయండి. దానికోసమే ఈ సాధన అనమాట. సరే, ఇప్పుడు ఆరోగ్యం కావాలంటే ఆ ఆరోగ్యము మన చేతుల్లోనే ఉందన్నమాట. అది ఎట్లా అంటే ఇప్పుడు నేను క్లాపింగ్ థెరపీ అనే చెప్తాను. పూర్వకాలం భజన చేసేవాళ్ళు ప్రతి గుడిలో. తర్వాత ఏం చేసినారు, వాళ్ళు రకరకాల వాయిద్యాలు పెట్టుకొని ఇంకా ఆ వాయిద్యాలతో చేస్తున్నారు. ఈ చప్పట్లు మర్చిపోయినారు కాబట్టి ఆరోగ్యాలు కూడా కుదరడం లేవు వాళ్ళకు. పూర్వకాలం ఉన్నంత ఆరోగ్యం ఇప్పుడు లేదు. కనీసము భజన చేసే వాళ్ళకన్నా రోగాలు లేకుండా ఉండేటివి అన్నమాట. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక 30 సంవత్సరాల కిందట, ఇది మామూలుగా అయితే ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పినారు, కానీ ఈ ఆయుర్వేదిక్ సబ్జెక్టులో పెట్టలేదు ఇప్పుడు చెప్పే భాగాన్ని. గ్రంథాలలో అయితే మన వాళ్ళు ఎప్పుడో రాసి పెట్టినారు. అయితే 30 సంవత్సరాల కిందట ఆ దక్షిణ కొరియా ఒకతను కనిపెట్టినాడు అనమాట ఇప్పుడు నేను చెప్పే విధానాన్ని. అదేమంటే ఇక్కడి వరకు మన శరీరం అనుకుంటే ఈ శరీరము ఈ చేయి రెండు ఒకదానికొకటి కోయిన్సైడ్ అవుతాయి అన్నమాట. అంటే మన అరచేయి మన బాడీకి ప్రతిబింబం అనమాట. మనము అద్దంలో చూసుకుంటే ఏ విధంగా మన ప్రతిబింబం కనపడుతుందో ఆ విధంగా అనమాట మన శరీరానికి అంతటికి ఈ అరచేయి అనేది ప్రతిబింబం. అది ఎట్లా అంటే ఇట్లా పెడితే చేయి ఏలు ఇట్లా పైకి ఎత్తామనుకోండి. ఇప్పుడు చూడండి, ఈ రెండు కాళ్ళు, ఈ రెండు చేతులు, తల, మెడ అదే విధంగా ఉందా లేదా? ఇక్కడ వరకు చూసుకుంటే మనిషి మాదిరిగా ఉందా లేదా? ఈ రెండు కాళ్ళు కిందికి ఉంటాయి మనకు. కాబట్టి ఇవి చూడండి, అన్ని వేళ్ళు సమానంగా ఇవ్వలే. ఇట్లా మధ్య వేళ్ళు కిందికి ఇచ్చినాడు భగవంతుడు. అంటే ఇవి కాళ్ళని. ఈ రెండు చేతులు పైకి, ఈ ఏలు పైకి ఉంటాయి అంటే చేతులు మనకు పైకి ఉంటాయి. తర్వాత ఈ తల, మెడ. అయితే ఇక్కడ ఈ 4 వేళ్లకు 3 భాగాలు ఉన్నాయి. అయితే ఇక్కడ 2 భాగాలే ఇచ్చినాడు. ఇది తల, మెడ అన్నాం కాబట్టి తల, మెడ కాబట్టి 2 భాగాలే ఉంటాయి బొటకన వేలికి. అదే ఈ చేతికి కాళ్ళకు 3 భాగాలు ఉంటాయి చూడండి. 1, 2, 3. 1, 2, 3 అట్లా కాళ్ళకు చేతులకు 3 భాగాలు ఉన్నాయన్నమాట. అట్లే చెస్ట్ ముందరికి ఉంటుంది, కడుపు లోపలికి ఉంటుంది. ఇది కూడా అదే విధంగా ఉందా? తర్వాత శరీరం ఇట్లా ముందరకు వంగుతుంది కానీ ఇట్లా వెనక్కు వంగదు. ఈ చేతులు కూడా ఇట్లా ముందరకు వంగుతాయి కానీ ఇట్లా వెనక్కు వంగవు అనమాట. అట్లా దీన్ని హ్యాండ్ బాడీ కరస్పాండెన్స్ సిస్టమ్ అంటారు దీన్ని. ఇట్లా 80% కోయిన్సైడ్ అవుతాయి అనమాట. ఇవి చూడండి, ఈ 4 వేలు ఏమో ఒక సన్నగండాయి, ఈ బొటకన వేలు వెడల్పు ఉంది. ఎందుకంటే మన చేతులు కాళ్ళ కంటే కూడా మన తల వెడల్పు ఉంటుంది, మన ముఖం అనేది వెడల్పు ఉంటుంది కాబట్టి ఇది కూడా వెడల్పు ఇచ్చినాడు. తర్వాత ఇది ముఖం అనుకుంటే దీంట్లో మధ్య భాగం ఉబ్బెత్తు భాగం ఉంటుంది. అట్లే మన ముఖంలో కూడా ముక్కు అనేది ఉబ్బెత్తుగా ఉంటుంది, బయటికి వచ్చి ఉంటుంది. అట్లే ఈ ఉబ్బెత్తు భాగం ముక్కుతో సమానం అనమాట. సపోజ్ మీకు జలుబు చేసింది అనుకోండి, లేదా ముక్కులో కోసలు పెరిగి ముక్కు గాలి సరిగా ఆడకుండా ఉంటుంది చాలామందికి. ఇక్కడ దీన్ని జిమ్మి అంటారు. ఇది ఒక మంత్రదండం అనమాట జిమ్మి అంటే. ఈ మంత్రదండం అంటే ఇది అన్ని రోగాలను తగ్గిస్తుంది. ఇది ఎటువంటి డబ్బు పైసా ఖర్చు లేకుండా తగ్గిస్తుంది. ఈ జిమ్మితో ఈ విధంగా ఇక్కడ ముక్కుకు సంబంధించిన సమస్యలు ఉండేవాళ్ళు గట్టిగా ఒత్తుకుంటే ఇక్కడ వాళ్ళకు విపరీతమైన నొప్పి ఉంటుంది. అక్కడ నొప్పి ఉండే చోట డైలీ ఇట్లా ఒత్తుకుంటూ ఉంటే రోజుకు ఒక 4-5 సార్లు ఒక 10 టైమ్స్ ఈ విధంగా అనుకుంటే వెంటనే జలుబు నుండి కొద్దిగా ఫ్రీ అవుతుంది, ముక్కు ఓపెన్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా డైలీ చేసుకుంటే ముక్కులో ఉండే గడ్డలు కూడా కరిగిపోతాయి. ఆ విధంగా మొత్తం మన శరీరంలో ఏ సమస్య ఉన్నా కూడా ఈ చేతుల్లోనే మనకు సమాధానం ఉంది. ఇది ఎట్లా అనేది నేను మీకు చెప్తాను. సింపుల్ టెక్నిక్. దీని గురించి ఒక పెద్ద కోర్సు ఉంది అన్నమాట. మొత్తము ఇప్పుడు దీంట్లోనే ఆక్యుప్రెషరు, ఆకుపంక్చరు అని పెద్ద కోర్సులు ఉన్నాయి. చైనాలో 9 సంవత్సరాల కోర్సు ఉంది, డాక్టర్ కోర్సు దీనికి సంబంధించే. అట్లా ఇది చాలా డీప్ అయినటువంటి సైన్స్. మనకు అంత సబ్జెక్ట్ అవసరం లేదు. మామూలుగా మనకు ఉండే చిన్న చిన్న రోగాలన్నీ పోయేదానికి ఇప్పుడు నేను మీకు ఒక క్లాపింగ్ థెరపీ అనేది చెప్తాను. అంటే క్లాపింగ్ థెరపీ నథింగ్ బట్ భజన అనమాట. మన వాళ్ళు పూర్వకాలం రోజు గుళ్ళలో చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా చేస్తున్నారు గుళ్ళల్లో. అయితే చేతులతో కొట్టడం మర్చిపోయినారు, తాళాలతో కొడుతున్నారు, నైస్గా నేర్చుకుంటున్నారు అనమాట. అందుకే ఈ మధ్య నేను మా ఊరికి వెళ్ళి ఆ గుడిలో, ఆంజనేయ స్వామి గుడిలో భజన చేసేటప్పుడు వెళ్ళి వాళ్ళకు ఈ విధంగా చేయండి, మీకు భక్తితో పాటు ఇది కూడా ఆరోగ్యం కూడా వస్తుంది అని చెప్పితే ఇప్పుడు వాళ్ళు రోజు 10 నిమిషాలు నేను చెప్పిన విధానంలో చేస్తున్నారు.
అట్లా అనమాట. అదే అందుకే ఈ అయ్యప్ప స్వాములు కానీ లేదంటే ఏదైనా దీక్ష తీసుకున్న వాళ్ళు ఒక 40 రోజులు అంటే ఒక మండలం రోజు వాళ్ళు రోజు భజన చేస్తారు. రాత్రిపూట 3/4 గంట చేస్తారు. ఫస్ట్ బిగినింగ్లో ఈ అయ్యప్ప స్వాములు ఇంతే తింటూ ఉంటారు. తర్వాత మనం ఎప్పుడైనా వాళ్ళ భిక్ష వాళ్ళతో పాటు మనం పోతే ఒక్కొక్కరు ఇంత తింటారు, మనమేమో ఇంతే తింటాము. వీళ్ళు ఎట్లా తినగలుగుతున్నారంటే కారణము వాళ్ళు చేసేటువంటి భజన. అదే కాకుండా వాళ్ళు బేర్ ఫుట్ అంటే చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటారు. కాబట్టి లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇక్కడ 12 అవయవాలు ఉంటాయి. ఇది చెస్ట్ క్యావిటీ, ఇది అబ్డామినల్ క్యావిటీ. అంటే ఇక్కడ గుండె ఊపిరితిత్తులు ఉంటాయి. ఇక్కడ పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, లివరు ఇవెల్లా చాలా ఉంటాయి, కిడ్నీలు. ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి భజన చేస్తే. అయితే మా వాళ్ళ చప్పట్లు మనం ఇట్లా కొడతా ఉంటాము. ఇట్లా కాకుండా ఇప్పుడు ఈ భజనలో ఈ విధంగా పూర్తిగా కలిపి 3 కలిసి ఒకటి అన్నట్టు కొట్టాలి. 1 2 3 1 2 3 1 2 3 అంటే 3 కలిసి ఒకటి. ఇట్లా గట్టిగా కొట్టినప్పుడు ఇక్కడ లోపల ఉండేటువంటి 12 అవయవాలు కూడా యాక్టివేట్ అయిపోతాయి అన్నమాట. యాక్టివేట్ అయిపోయినప్పుడు ఇవే మెయిన్. ఇప్పుడు వాకింగ్లు చేసే వాళ్ళందరూ గంట సేపు వాకింగ్ చేస్తూ ఉన్నారు, కొందరైతే గంటన్నర కూడా చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ కాళ్ళకు చేతులకు వ్యాయామం కొద్ది వరకు అందుతుంది, కానీ లోపల ఉండే ఆర్గాన్స్కి, ఇంటర్నల్ ఆర్గాన్స్కు వ్యాయామం అందదు. కాబట్టి నేను చెప్పే టెక్నిక్స్ 10 నిమిషాలు చేసుకున్నా ఒకటే, గంట సేపు వాకింగ్ చేసిన దానికంటే కూడా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అది ఎట్లా ఈ క్లాపింగ్ థెరపీ చేయాలనేది నా యాప్లో బాగా డీప్గా చెప్పడం జరిగింది. అయితే నేను ఈ సందర్భంగా మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాను. అవి కనీసం అవన్నీ చేసుకోండి. లేదా నేను 616 రూపాయలు పెట్టుకోగలను అంటే దీంట్లో చాలా సబ్జెక్ట్ చెప్పినాను నా యాప్లో. డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోండి. చాలామంది ఉపయోగించుకుంటున్నారు. నా ఉద్దేశం ఏమంటే అసలు మీరు డాక్టర్ దగ్గరికే వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేస్తున్నా. కరెక్ట్గా 10 నిమిషాలు మీరు టైం ఉపయోగించగలిగితే డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే మీకు జబ్బులే రావు. జబ్బులు వస్తే కదా మనం డాక్టర్ దగ్గరికి పోయేది. కాబట్టి జబ్బులు రాకుండానే చేసుకోండి. డబ్బులు మిగిలించుకోండి, సమయం మిగిలించుకోండి. ఆ సమయాన్ని, ఆ డబ్బును మీ సాధనకు ఉపయోగించండి అని చెప్పడం నా ఉద్దేశం అన్నమాట. ఇక్కడ అందరూ అవసరమే, డాక్టర్లు అవసరమే. ఎందుకంటే డాక్టర్లు సంవత్సరం కొన్ని వేల మంది బయటకు వస్తున్నారు, వాళ్ళు బతకాలి కదా. అంటే అందరినీ ఒప్పిలేము, మెప్పిలేము. కాబట్టి నా యాప్ను నమ్ముకున్న వాళ్ళు, నమ్మిన వాళ్ళు, తర్వాత నా యూట్యూబ్ను ఫాలో అయ్యే వాళ్ళకు చాలా డబ్బు, సమయం 2 మిగులుతూ ఉన్నాయి. అదే విషయము. సరే, ఇప్పుడు నాతో పాటు మీరు కూడా చేయండి ఈ క్లాపింగ్ థెరపీ అనేది. ముసలి వాళ్ళకి చెప్తా ఉంటాను, హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకు. అందరూ ముసలి వాళ్ళు దాదాపు చాలామంది నీరసంగానే ఉంటారు. అయితే క్లాప్స్ కొడితే 10 నిమిషాలు క్లాప్స్ కొడితే 10 రోజుల తర్వాత చాలా హుషారుగా తిరుగుతూ ఉంటారు అని వాళ్ళకి చెప్తే, క్లాప్స్ కొట్టమని చెప్తే రోజు కొడుతున్నారు, పొద్దున్న సాయంత్రం దాకా కొడతామంటారు. ఎట్లా కొడుతున్నారంటే వాళ్ళు చెప్పడం ఇంతే, పక్కన కూడా వినపడదు. ఏం ఉపయోగంలే. అట్లనే మనం కూడా ధ్యానం చేస్తూ ఉంటాం. ఎన్ని సంవత్సరాల నుండి చేస్తామంటే 40 ఏళ్ళ నుండి చేస్తున్నాం. ఏం మార్పు ఉండదు మనకు. అప్పుడు కోడలను తిడుతుంటాం, ఇప్పుడు కోడలను ఇంకా ఎక్కువ తిడుతుంటాం. అట్లా కాదు. మనం చేసేదే, మనకు ఉండేదే తక్కువ సమయం. ఆ తక్కువ సమయాన్ని బాగా ఉపయోగించుకొని తొందరగా మన జీవిత లక్ష్యాన్ని చేరాలి. సరే, ముందు జీవిత లక్ష్యం అనేది ఏమి అనేది చూద్దాం. ఫస్ట్ ఒక 2 నిమిషాలు. మానవునిగా పుట్టిన వానికి మాత్రమే మన మానవుని మేధస్సుతో ఆలోచన చేసి, అంటే విచక్షణ శక్తి అంటారు దీన్ని, ఏది చేయాలి ఏది చేయకూడదన్న విచక్షణ మానవునికి మాత్రమే ఎక్కువ ఉంది మిగతా జంతువుల కంటే. అందుకే మానవుడు ధ్యానం చేయగలుగుతూ ఉన్నాడు. సులభమైనటువంటి మార్గం, ఈజీ మార్గం ఏది భగవంతుని చేరేదానికంటే ధ్యాన మార్గం. ధ్యానం చేయగలుగుతున్నాడు. చాలామంది తొందరగా వాళ్ళ గమ్యాన్ని, అంటే బతికి ఉండంగానే భగవంతునిలో లీనం కావడం అంటారు దీన్ని. మన లక్ష్యాన్ని, ఈ మానవ జీవిత లక్ష్యాన్ని బతికి ఉండంగానే భగవంతునిలో జీవితం అంకితమై లయమై, అంటే లైఫ్ చాలా అద్భుతంగా జీవించగలుగుతున్నారు. వీళ్ళు శ్రీరాముడు అయితేనేమి, శ్రీకృష్ణుడు అయితేనేమి, మహమ్మద్ ప్రవక్త అయితేనేమి, తర్వాత జీసస్ అయితేనేమి, వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు, వీళ్ళందరూ కూడా లక్ష్యాన్ని చేరిన వాళ్ళే. ఎప్పుడు బతికి ఉండగానే. మన వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ పండగ రోజులు బాగా పండగ చేస్తేనో, లేదంటే బాగా దాన ధర్మాలు చేస్తేనో మీరు భగవంతుని చేరతారని చెప్తున్నారు. అట్లా కాదు, మనది మనకే తెలియాలా. నేను నిజంగా అద్భుతంగా జీవితాన్ని గడుపుతున్నానా లేదా అనేది. ఎప్పుడు అద్భుతంగా గడుపుతామంటే భగవంతునిలో చేరినప్పుడు
జీవితం బాగా అద్భుతంగా ఉంటుంది, నీకే తెలుస్తూ ఉంటుంది అనమాట. అట్లా అది మానవ జీవిత లక్ష్యం ఏమి అంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, బ్రతికుండగానే భగవంతుని చేరడం. అందరూ అంటూ ఉంటారు స్వర్గం పోతావు చనిపోయిన తర్వాత ఇప్పుడు మంచి పనులు చేస్తే అని. చనిపోయిన తర్వాత ఎవరికి అవసరము? మనం స్వర్గం పోతామో నరకం పోతామో ఇప్పుడు తెలియాలి మనకు. బతికుండగానే మనము ఆ స్వర్గ స్థితిని అనుభవిస్తున్నామా లేదా? నరకం అంటే ఇప్పుడు అందరు నరకంలో ఉన్నట్టే, అందరూ ఇబ్బందులు ఉన్నారంటే నరకంలో ఉన్నట్టే అన్నమాట. అట్లా కాకుండా మనము ఆ స్వర్గస్థితిని బతికుండగానే అనుభవించడం నేర్చుకోవాలన్నమాట. సృష్టిలో ఇప్పుడు కొందరికి కొన్ని వస్తువుల మీద ఇష్టం ఉంటుంది, కొందరికి పిల్లలు అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి మంచి ఇండ్లు అంటే ఇష్టం ఉంటుంది, కొందరు ఊర్లు తిరిగి రావాలంటే విదేశాలు తిరిగి రావాలంటే ఇష్టం ఉంటుంది. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్తువుపై ఇష్టం ఉంటుంది. కానీ ఈ సృష్టి మొత్తంలో అత్యంత మిక్కిలి ఆనందాన్ని ఇచ్చే వస్తువు ఏది అంటే భగవంతుడు మాత్రమే అన్నమాట. భగవంతునికి మించిన వస్తువు ఏది లేదు ఆనందాన్ని ఇచ్చేటువంటి వస్తువు. కాబట్టి మనము ప్రతి ఒక్కరూ ఆరాటపడుతున్నారు దేనికోసం అంటే ఆనందం కోసం. ఆనందము బయట చూస్తున్నారు, బయట ఎతుకుతున్నారు. అంతటికంటే ఎక్కువ ఆనందం ఎక్కడ ఉందంటే మనలోనే ఉంది. అది ఎందుకంటే మిక్కిలి ఆనందమైనటువంటి వస్తువు భగవంతుడే. ఆ భగవంతుడు ఆ పదార్థమే మనలోనే ఉంది కాబట్టి ఆ పదార్థాన్ని మనం ఎప్పుడైతే చేరగలుగుతామో అప్పుడు ఇంకా దానికి మించిన ఆనందం ఉండదు. కాబట్టి అప్పుడు అన్నీ వదులుకోగలుగుతారనమాట. కాబట్టి కొందరు ఈ మధ్యనే నేను పేపర్లో విన్నాను, కొన్ని లక్షలు ఈ మధ్య నేను పేపర్లో చదివినాను, భార్యాభర్తలు వాళ్ళకు 200 కోట్ల ఆస్తి ఉంది. అయితే వాళ్ళ కొడుకు కోడలు వాళ్ళిద్దరు సన్యాసం తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని వాళ్ళ కొడుకు కోడలను చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ 200 కోట్ల ఆస్తి అనాథాశ్రమాలకు దానం చేసి వాళ్ళు కూడా సన్యాసం తీసుకున్నారు. అంటే అంత ఆస్తిని కూడా వాళ్ళు దానం ఎందుకు చేయగలిగినారంటే ఇక్కడ కనుక్కోగలిగినారు, ఎక్కడో లేదు ఆనందము మనలోనే ఉంది అని వాళ్ళు ఆ ఆనందానికి చేరుకోగలిగినారు. కాబట్టి వాళ్ళు బయట ప్రపంచాన్ని వదులుకోగలిగినారు. మనం కూడా వీలైన అంటే ఇంట్లో వాళ్ళందరినీ వదిలేయాలని కాదు నేను చెప్పడము, మళ్ళీ ఇంట్లో అందరు కొట్లాడగా సార్ అట్లా కాదు, మన మనసులో ఉండాలి ఒక భావన. అందరితోనే కలిసి ఉంటాం. ఇప్పుడు తామర పువ్వు ఉంటుంది, బురదలో ఉంటుంది తామర పువ్వు, ఎంత స్వచ్ఛంగా ఉంటుంది, కానీ దానికి బురద అంటుకోదు, ఏమంటుకోదు. ఆ విధంగా ఉండాలి మనం కూడా, సమాజంలో ఉండాలి. కానీ సమాజం యొక్క ప్రభావం మనపైన ఏమాత్రం ఉండకూడదు అనమాట. లాస్ట్కు ఇంట్లో వాళ్ళ ప్రభావం కూడా మనపైన లేని విధంగా మీరు బ్రతకగలగాలి. ఎవరైనా కూడా అంతే, ఇది అందరికీ నాకైనా ఒకటే సిద్ధాంతం, మీకైనా ఒకటే సిద్ధాంతం. మీకు మీరు సంతోషంగా ఉండాలంటే లాస్ట్కు ఇంట్లో మీ తల్లిని తండ్రిని పిల్లలను కూడా పూర్తిగా వదిలేయగలగాలి. అంటే వదిలేయడం అంటే పూర్తిగా వదిలేయడం కాదు, మీ మనసులో నుండి వదిలేయాలి. అంతేగాని అంటే ఒక రకంగా మీ మనసులో నుండి వదిలేసినారంటే వాళ్ళని బాగా చూసుకుంటున్నారని అర్థం. అప్పుడు మాత్రమే మీరు వదిలేయగలరు వాళ్ళను. ఆ విధంగా మీరు చేయగలిగినప్పుడు బురదలో ఉన్నటువంటి తామర పువ్వు మాదిరిగా ప్రతి ఒక్కరు బతకచ్చు. ఇదేం పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. సాధన చేస్తే అన్నీ అర్థమవుతూ వస్తాయి. చాలా ఈజీగా ఉంటుంది లైఫ్, ఏ బాధలు ఉండవు. ఇదే అనమాట సాధన చేసే వాళ్ళకు ఈరోజు నా ద్వారా కొద్దిగా మ్యాటర్ అందిందని అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఆరోగ్యం గురించి చూసుకుందాం. అసలు ఆరోగ్యం ఎందుకు అవసరం? ఆరోగ్యం ఎందుకు అవసరం అంటే ఈ సాధన కోసమే. ఆరోగ్యం బాగుంటే సాధన బాగా చేసుకుంటాం. సాధన బాగా చేసుకుంటే తొందరగా మనం ఉన్నత స్థితిలోకి పోయి లోపల ఉండేటువంటి భగవంతుని తొందరగా అనుకుంటాం. ఎప్పుడైతే దొంగ పోలీస్ ఆట మాదిరిగా మనం దొంగను పట్టుకునేట్టు భగవంతుని మనలోనే మనం పట్టుకుంటే లైఫ్ అయిపోయింది. ఇంకా అప్పటి నుండి అద్భుతంగా అత్యద్భుతంగా ఉంటుంది ఎవరి లైఫ్ అయినా కూడా. ఇదనమాట. సరే, ఇట్లా చెప్తా పోతా ఉంటే ఎన్ని రోజులైనా తరగదు. ఈ సబ్జెక్ట్ చాలా ఉంటుంది, కానీ మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి ఆరోగ్యంగా ఉండేదానికోసం చిన్న టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ చెప్తాను మీకు. డైలీ రోజు మీరు 10 నిమిషాలు టైం మీకోసం మీరు ఖర్చు పెట్టగలిగితే ఎటువంటి రోగాలు రావు, ఉన్న రోగాలు కూడా పోతాయి. డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరము ఉండదు, డబ్బు తగిలేయాల్సిన అవసరము ఉండదు. అట్లా అన్నమాట. కాబట్టి ఇప్పుడే చెప్పాను కదా, అర్థమైంది అనుకుంటాను. హ్యాండ్ బాడీ కరెస్పాండెన్స్. కాబట్టి మనం ఈ చేతిని మాత్రమే మనం ఉత్తేజం చేయగలిగితే టోటల్ బాడీ యాక్టివేట్ అయిపోతుంది అన్నమాట.
అది ఎట్లా అనేది క్లాపింగ్ థెరపీ అంటారు దీన్ని. ఇది నా యాప్లో చాలా రకాల క్లాపింగ్ థెరపీస్ చెప్పడం జరిగింది. దాంట్లో 1-2 నేను ఇప్పుడు చెప్తాను. ఇవి రోజు మీరు ప్రాక్టీస్లో పెట్టండి. ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరు కలిసి గుంపు కూర్చొని అందరు చేసుకుంటే అందరికీ ఉపయోగం ఉంటుంది. ఇది డబ్బు లేకుండా మనము తక్కువ సమయంలో వ్యాధుల నుండి బయటపడేదానికి, వ్యాధులు రాకుండా చేసుకునే దానికి ఉపాయం. కాబట్టి నేను చేస్తూ ఉంటాను, నాతో పాటు చేయండి. 2 కలిపి ఇట్లా చేతులు 3 కలిసి కొడితే 1 అన్నట్టు చప్పటి. 1 2 3 1 2 3 వీడికి 2 3 4 5 అంతా నాతో పాటే కలిపి కొట్టండి. అట్లా మినిమం చేయాల. 10 కొందరికి ఫస్ట్లో 10 నిమిషాలు చేయలేరు కాబట్టి 2 నిమిషాలు చేసి ఒక 10 సెకండ్లు గ్యాప్ ఇచ్చి, లేదంటే భుజాలను వస్తాయి, అలవాటు లేని పని కాబట్టి నిదానంగా కొద్ది రోజుల తర్వాత, వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఏం కాదు, నొప్పులు రావు, ఏం రావు. కాబట్టి గట్టిగా కొడితే, ఎంత గట్టిగా కొడితే అంత మనకే మంచిదన్నమాట. కాబట్టి నాతో పాటు కొట్టండి. 1 2 3 1 2 3 1 2 3. తర్వాత ఒక మోకాలు. ముసలి వాళ్ళు కొట్టక లేకుంటే ఇంట్లో పిల్లలతో కొట్టించుకోవాలి గట్టిగా. తర్వాత పిక్క. తర్వాత ఆపోజిట్ మోకాలు. తర్వాత పిక్క. స్టాప్. రెస్ట్ తీసుకోండి ఒక 2 సెకండ్లు. హాయిగా ఉంది కదా. పిక్కల కొట్టినప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది. ఇట్లా తొడ మీద పెట్టుకొని ఇట్లా కొట్టండి. నొప్పులు ఉండేవాళ్ళు కొట్టుకోలేరు ఇట్లా, ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ సులుకు తగులుతుంది, వాళ్ళు కొట్టుకోలేరు. కాబట్టి ఇంట్లో వాళ్ళతో కొట్టించుకోవాలి. తర్వాత ఆపోజిట్. చెప్పినాడు ఈరోజు కొంతమంది చెప్పినాడు.
గట్టి ఎంత గట్టి కొడితే అంత మంచిది. ఇది కూడా అన్ని గట్టిగా ఉంటాయి, గట్టి కొడుకు అంత మంచిది. అది నొప్పులు ఉంటేనే అవి వచ్చేది. చాలా నొప్పులు ఎక్కువ నొప్పి కాదని చెప్తా. 10 రోజులు కొడితే ఆ నొప్పులు కూడా తగ్గిపోతాయి. ఫస్ట్ ఎక్కువ ఉంటాయి నొప్పులు వాళ్ళకు, నొప్పులు ఉండే వాళ్ళకి. ఇక్కడ ఈ నొప్పులు కూడా వారానికి 10 రోజులకే తగ్గిపోతాయి. తర్వాత ఆన్లైన్ అంటే ఒక్కొక్క కాలు కొట్టండి. ఒకవేళ మీరు పద్మాసనం వేసుకోగలిగితే ఇంకా మంచిది. ఇట్లా వేసుకొని పద్మాసనం వేసుకొని ఇట్లా ఇట్లా చేస్తుంటాము. ఈ గురించి చాలా రకాలుగా చెప్పడం జరిగింది. అవి చేసుకోగలిగితే మరి ఇంట్లో మీరే కాకుండా మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం అందరికి కూడా బాగుంటుంది. కాబట్టి ఇవి చిన్నపిల్లలకు ఇప్పుడే చూపిస్తే నా యాప్లో చెప్పిన విషయాలన్నీ ఇప్పటి నుండే జాగ్రత్త పడతారు. వాళ్ళకు పెద్ద అయినాక కూడా రోగాలు రాకుండానే ఉంటాయి. దానివల్ల మీకు సమయము డబ్బు రెండు మిగులుతాయి అన్నమాట. ఈ విధంగా ఇంకా యాప్లో ఉన్నాయి కదా, చూసుకుంటారు. మీరు చేసుకోగలిగితే ఇది ఎట్లా కావాలంటే డైలీ మనం బ్రష్ చేసేదానికి మనం టైం వాడుతున్నాం, టైం కేటాయించామని అనుకోము కదా, మనకు తెలియకుండా గబగబ చేసేస్తాం. ఆ విధంగా డైలీ లైఫ్లో అయిపోవాలన్నమాట. చెప్ప గ్లాస్ తిని సరే. ఇంతవరకు క్లాపింగ్ థెరపీ చేసినారు కదా. ఇప్పుడు మీ శరీరం గమనించండి. 10 నిమిషాల కిందట ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది గమనిస్తే తేలిక ఉంటుంది. తేలిక అయిందా లేదా? తేలిక కాలేదంటే మీరు గట్టిగా కొట్టలేదు అని అర్థం, అంతే. ఫ్రీ అవుతుంది వెంటనే శరీరం అంతా కూడా. అసలు రోజుకు 5,000 చప్పట్లు ఈయన కొట్టగలిగితే క్యాన్సర్ కూడా పోతుంది. అంత శక్తి ఉంది దీంట్లో. అంటే చిన్న జ్వరం నుండి క్యాన్సర్ వరకు అన్నీ కూడా పోతాయి అన్నమాట. అసలు చెమట కారుతుంది. 10 నిమిషాలు గట్టిగా కొడితే వాకింగ్ చేసినా కూడా అంత చెమట కారదు, అంత చెమట కారుతుంది అనమాట. సరే, ఇప్పుడు రోజు చేయాలా? రోజు 3 సార్లు తింటాలే. అట్లా రోజు 3 సార్లు చేస్తే ఇంకా మంచిది. అట్లా ఉండే నొప్పులు అన్నీ పోతాయి. నీకు ఇప్పుడు నడుము నొప్పి తగ్గిస్తా కదా 5 నిమిషాలలో, చూద్దు. సరే, ఇప్పుడు మనకు పంచ జ్ఞానేంద్రియాలని 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము అని. దీంట్లో అన్నిటికంటే కూడా కళ్ళకు ప్రథమ స్థానం ఇవ్వడం జరిగింది. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. మన కంటి చూపు బాగుంటేనే కదా తర్వాత కూడా ఫ్యూచర్ బాగుండేది. మెయిన్గా సెల్లు బాగా చూడవచ్చు, టీవీలు బాగా చూడవచ్చు పిల్లలు అయితే. ఇప్పుడు సెల్ ఫోన్లకు, టీవీలకు బాగా అలవాటు పడినారు. పెద్దోళ్ళు అయితే సీరియళ్ళకు, చిన్నపిల్లలు అయితే సెల్ ఫోన్లకు బాగా అలవాటు పడినారు. అలవాటు పడి గంటలు చూసి కళ్ళు పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు కంప్యూటర్ అనేది కంప్యూటర్ యుగం కాబట్టి ప్రతి ఒక్కరికి కంప్యూటర్ అవసరం అవుతూ ఉంది. దానివలన కూడా ఈ లైటింగ్ ఎక్కువ చూసి కళ్ళు పోగొట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి దీని నుండి కళ్ళకు బాగా మంచి శక్తిని ఇచ్చేటువంటి ఒక చిన్న టెక్నిక్ ఉంది. దీనికి కూడా డబ్బు ఏమి అవసరం లేదు. ఇదే ఆ టెక్నిక్ ఏమంటే ఐబాత్ అనమాట. అంటే కళ్ళకు స్నానం చేయించడం, ఐబాత్. రోజు మనము శరీరానికి స్నానం చేసే ముందు ఈ కళ్ళకు స్నానం చేయించాలన్నమాట. అది ఎట్లా అనేది నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. నీ కళ్ళు నొప్పులు ఉన్నాయి కదవా, ఇప్పుడు నువ్వు కూడా చేద్దు. చూడు, బాగా గమనించు నన్ను. వీటిని ఐ కప్స్ అంటారు, ఐ గ్లాసెస్ అంటారు.
ఇట్లా దీంట్లో చల్ల నీరు మాత్రమే తీసుకోవాలి. అట్లనే ఫ్రిడ్జ్ నీళ్ళు తీసుకోకూడదు. మామూలుగా కుండలో నీళ్ళు కానీ ట్యాప్ వాటర్ కానీ తీసుకోవచ్చు. చల్లటి నీటిని దీని నిండా తీసుకోవాలా. తీసుకొని కళ్ళు మూసుకొని ఇట్లా పెట్టుకోవాలి కళ్ళకు ఫస్ట్. ఇప్పుడు కళ్ళు తెరచాలన్నమాట. కళ్ళు తెరిచి నేను కళ్ళు రెప్పలు కొడుతున్నాను, తెరుస్తూ ఉన్నాను. ఇప్పుడు తర్వాత ఐబాల్ రొటేట్ చేయాలి. కన్నుగుడ్డు రౌండ్గా తిప్పాలన్నమాట. తర్వాత రివర్స్ తిప్పాలి కళ్ళగుడ్డు. తర్వాత 4 కార్నర్స్ చూడాలి అన్ని మూలలకు. ఇట్లా 1 నిమిషం చేసి మళ్ళీ కళ్ళు మూసుకొని తీసేయాలన్నమాట. కొద్దిగా కళ్ళు మండుతాయి, అదేం పెద్ద ఇబ్బందికరంగా ఏముండదు. కానీ 1 నిమిషం తర్వాత కళ్ళు చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనం శరీరానికి స్నానం చేస్తే ఏ విధంగా మనకు బాడీ ఫ్రెష్గా అనిపిస్తుందో అట్లా కళ్ళు కూడా ఫ్రెష్గా అనిపిస్తాయి అన్నమాట. ఇది డైలీ చేయాలి మనం స్నానం చేసే ముందు. ఎవరికైనా కావాలంటే నా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు కొన్ని తెచ్చినాము, లేదంటే మా హాస్పిటల్లో తీసుకోవచ్చు. ఇది ఐబాత్ టెక్నిక్ అంటారు. నా యూట్యూబ్ ఛానల్లో కూడా దీని గురించి 2-3 వీడియోలు ఉన్నాయి, చూడవచ్చు మీరు. ఈ విధంగా అనమాట. ఈ టెక్నిక్ కూడా ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని, మీ పిరమిడ్ వాళ్ళే ఇంతకుముందు వసుధా మేడం అని ఉంది, వాళ్ళ భర్త కూడా పిరమిడ్లోనే ఉంటాడు. వసుధా మేడం అని ఒక ఆమె ఇక్కడికి వస్తూ ఉన్నారు, భార్యాభర్తలు 2 టీచర్లే. ఆయన నాకు ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లో చూసి కళ్ళు మండుతుంటే చేసుకున్నా అంట, వెంటనే తగ్గిందని నాకు మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పినాడు ఒకసారి. అట్లా 2 కళ్ళు ఒకటేసారమ్మా. అట్లా సరే. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నువ్వు రామా, నలుగురు చూద్దాం. ఈమెది కూడా అది గ్లాస్ అవసరంలే, ఈ గ్లాసులు అవసరంలే. ఇవి ఎంత పెద్ద 30 రూపాయలు అంతే. ఒకసారి తీసుకుంటే ఇంట్లో అందరికి ఉపయోగపడతాయి. ఇంట్లో అందరు చేసుకోవాలి. ఇది రోజు చేయాలి, రోజు స్నానం చేస్తా అట్లా రోజు చేయాలి. ఎవరికైనా కావాలి బాబు, ఇడికి రైట్. చిన్నది 20, పెద్దది 30. అది ఒక చిన్న పిల్లలు కుట్టే చిన్నది రెండు వాడుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. ఎవరు మనది పొద్దుటూరా? ఒకసారి రాని మరి హాస్పిటల్కి. ఇప్పుడు కొద్దిగా తగ్గిస్తాను, శాంపిల్ మీకు నమ్మకం కలిగిస్తాయి. ఇప్పుడు ఇక్కడ తగ్గుతుంది అని ఆడికి వస్తే ఆడ చాలా రకాల ట్రీట్మెంట్లు చేస్తూ ఉంటాం. ఇప్పుడు వస్తుంది కదా నీకు, ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు తగ్గుతుంది. మిషన్ పని పడతాం కాబట్టి ఎప్పుడు 24 గంటలు నడువు చెప్పాలి, కూర్చోవడం లేయడం అదే ఎక్కువ నచ్చేసి. పెద్దది కూడా ఏంటి సార్ సరిపోతుంది. పెద్దది 50 కదా, పెద్దది అది 20. 5 కప్స్ 30 కదా. 5 కప్స్ 30. ఇది తీసుకో. 3 తీసుకున్నాను అంతే. ఏది 10 రూపాయలు ఇవ్వాలంట చిన్నది. సరేలే 10 అటు ఇటు ఏం కాదు. సార్ కళ్ళు ఆపరేషన్ 2 చేసినా కదా, ఏం కదా? ఏం కాదు, చేసుకోవచ్చు. చేసుకుంటే మంచిది. వేడి ఎక్కువ లేక కళ్ళు మంటది. వేడి తొందరగా తగ్గుతుంది. చాలా నీళ్ళతో చేసుకో, ఇప్పుడే 2 నిమిషాల తర్వాత తగ్గుతుంది. అవి ఎక్కువ ఇప్పుడు చేసుకోపో. అది 30 రూపాయలు కొనుక్కోయి.
నీ మనసు అంతా అక్కడ నొప్పిండే మీద పెట్టమా. నడుము నొప్పి. నేను మిషన్ పని చేస్తానా, పొద్దున్న కూర్చోవాలా వేయాలా కూర్చోవాలా వేయాలంటే నొప్పి అల్లి కాకుండా. సరే సరే, ఈ 2 నిమిషాలు నీ మనసు మీద, నీ నడుము మీద పెట్టు. మనసు మారుతుందా లేదా చూడు. ఈ చేయబెట్టు. అవి రింగులు కట్ అవుతాయి, ఒక్కోసారి కట్ అయితే అయినా చక్కగా వస్తాయి. చక్కగా వచ్చినా కూడా పెట్టి రుద్దొచ్చు, అప్పుడు కూడా పనిచేస్తాయి. కట్ అయిందని పని చేయవని కాదు, కట్ అయినా కూడా పనిచేస్తాయి అన్నమాట. పడేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తగ్గుతుందేమో, నొప్పి తగ్గుతుంది. కాదు, రెండేం చేస్తావు. ఒంటిలో ఏమవుతుంది అన్న పోతుంది ఎప్పుడు ఏమవుతుంది అవి అయిపోతే చేసుకో, అవి కప్స్ తీసుకు అలాగే పెట్టుకొని చేసుకో, తగ్గుతాయి. మేలు ఉంటాయి, చాలా మేలు. రోజు చేసుకోవాలా, పొద్దున సాయంత్రం చేసుకోవాలి నువ్వు. అట్లయితే పొద్దున సాయంత్రం చేసుకుంటే వారం 10 రోజులకే సుమారు మారుతుంది. ఇప్పుడు నడుచు, లేచి అట్లా నడుచు చూద్దాం. 970. మారిందా? కొంచెం అన్నా మారింది కదా, చేద్దాం. 97013. సరే సరే సరే, కడితే కడదా. 9713961. ఎందుకులే, నా యాప్లో 3 నిమిషాలు తగ్గించిన చూడు. దాంట్లో యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి నాయి. ఇప్పుడుందా? ఇప్పుడుంటే ఇప్పుడే తగ్గుతుంది. దా ఈమె ఎక్కువ చేయదాకా అంతలేమా దానికి నొప్పిందే ఎక్కువ. ఇప్పుడు ఇంకా బాగా తగ్గుతుంటా. తగ్గిందా? ముందు నీవు కొట్టినాక నేను కొట్టాను. స్వీట్కు అది ఐస్కు పండు పుచ్చిపోతే అది కొద్దిగా మారింది కదా. తగ్గాలంటే ఆడికి వస్తే ఇంకా కొన్ని టెక్నిక్స్ నేర్పిస్తాం మీకు, దానికి ఛార్జ్ చేస్తాం అన్నమాట. అట్లా ఇక్కడ ఏ పండు? కింది పండు పై పండు? పైది కదా. ఇప్పుడు మళ్ళీ ఫ్రీగానే ఇప్పుడు చెప్పుదులేబా. తగ్గిందా? తగ్గుతుంది అట్నిందా? మారుతుంది అట్నిందా? కొద్ది మార్పు వస్తుంది, మార్పు వస్తుంది. ఇక్కడ ఇంకా బాగా తగ్గుతుంది. పంటి నొప్పి అంట ఇప్పుడే తగ్గుతుంది 1 నిమిషంలో. పంటి నొప్పి తగ్గిందా? ఎంత తగ్గింది?
ఒక 3/4% తగ్గింది సార్. 3% తగ్గింది. ఒక్క నిమిషం అన్న పట్టిందా? ఇప్పుడు లేదు. లేదా ఆడ ఉతుకోపో నడుము ఇంకా ఇప్పుడు చాలు. ఇంకా ఆడ చూద్దాం. ఆడికి రాండి, హాస్పిటల్కి ఆడికి అడ్రస్ కనుక్కొని ఆడికి చూస్తే చప్పట్లు చెప్పిలా అవి కొడితే మీకు తెలిసిన రోగాలు తిమ్మి తెలుస్తుంది. అన్నిటికీ ఇంకా ఆడే చూస్తాం. హాస్పిటల్ కాడికి వస్తే ఇలా ఇద్దాం. వీళ్ళు ఎవరిని చెప్తారా అడ్రస్ నాది. ప్రతాప్ థియేటర్ పక్క సందుమా.